వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎగ్లెస్ కేక్. ఇంట్లోనే ఎటువంటి ఓవెన్ లేకుండా ఎంతో ఈజీ అండ్ టేస్టీగా తయారు చేసుకునే కేక్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కర్డ్ హాఫ్ కప్, పౌడర్ షుగర్ 3/4 కప్, ఆయిల్ హాఫ్ కప్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, మైదా ఫ్లోర్ 1 కప్, మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్. ఇప్పుడు మనం బౌల్ తీసుకొని హాఫ్ కప్ కర్డ్ వేసుకోవాలి. మా కర్డ్తో కేక్ వద్దు అనుకుంటే మీరు హాఫ్ కప్ మిల్క్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని 15 మినిట్స్ పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం పెరుగుని బాగా బీట్ చేసుకున్నాం కదా, బాగా బీట్ చేసిన పెరుగులో 3/4 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. తరువాత ఇందులో మనం 1/4 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా జల్లించుకున్న మైదా 1 కప్, మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా మనం బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసిన తర్వాత ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. అంటే క్లాక్ వైజ్ రౌండ్గా తిప్పి మధ్యలో కట్ చేయాలన్నమాట. మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు నేను కేక్ టిన్ తీసుకున్నాను. ఇందులో బటర్ పేపర్ వేసుకొని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే గనక పోతాయి. ఇప్పుడు మనం ఒక మందంగా ఉన్న గిన్నెని ప్రీహీట్ 10 మినిట్స్ పెట్టిన తర్వాత ఇలా కేక్ టిన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీన్ని 30 to 35 మినిట్స్ అనేది ప్లేట్ పెట్టి బేక్ చేసుకోవాలి. మనకి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే వెనిలా ఎగ్లెస్ కేక్ రెడీ అయిపోయింది. ఇలా పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఈ కేక్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి.
ఇలా డైరెక్ట్గా తింటారు అనుకుంటే 3/4 కప్ పౌడర్ షుగర్కి బదులు 1 కప్ షుగర్ పౌడర్ తీసుకోండి. ఇప్పుడు మనం ఈ కేక్ మీద క్రీమింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఇదిగోండి, నేను 1 కప్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బ్లెండర్తో బాగా బ్లెండ్ చేయాలి. అంటే ఈ బౌల్ మనం రివర్స్లో తిప్పినా అది కింద పడలేనంత స్టిక్కీగా ఇలా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ని మనం 3 లేయర్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇది షుగర్ సిరప్ 1/4 కప్ షుగర్ తీసుకుంటే 1/2 కప్ వాటర్ తీసుకోవాలి. ఈ షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని ఒక లేయర్ మీద ఇలా ఎక్కువగా తీసుకొని అప్లై చేసుకోవాలి. మీ దగ్గర క్రష్ ఉంటే క్రష్ని అప్లై చేసుకోవాలి. ఏదైనా క్రష్ అయితే ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలి. మళ్ళీ మీరు ఎన్ని లేయర్స్ తీసుకున్నారో అన్ని లేయర్స్ ఇలానే చేయాలి. కానీ షుగర్ సిరప్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది, మెత్తగా కూడా ఉంటుంది. ఇలా మనం క్రీమ్ అప్లై చేసుకోవాలి. దీన్ని క్రామ్ కోటింగ్ అంటాం. ఇలా క్రామ్ కోటింగ్ చేసుకొని 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ విప్పింగ్ క్రీమ్ని దీనికి నీట్గా మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన విప్పింగ్ క్రీమ్లో నేను లిక్విడ్ కలర్ని యాడ్ చేసి బ్లెండ్ చేస్తే నాకు ఈ కలర్ వచ్చింది. సో నేను నాజిల్తో ఇలా డెకరేషన్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఇది మనకి వెనిలా ఎగ్లెస్ పేస్ట్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.